హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ విజయశ్రీ. ఈరోజు మనం బుట్టబొమ్మ కార్యక్రమంలో భాగంగా బ్యాంక్ కాలనీలో ఉన్న అనంత పద్మనాభ కోలాటం బ్యాచ్ తోటి అయితే ఉన్నాము. సో చూడొచ్చు ఇక్కడ ఈ బుట్టబొమ్మలు అయితే మనతో ఆటలు పాటలు నవ్వులు సరదాలు అన్నీ చేయడానికైతే సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా వీళ్ళ ప్రత్యేకత ఏంటి అంటే వీళ్ళు ఒక పెద్ద కోలాటం బ్యాచ్ అండి. సో ఎవ్రీడే కూడా ట్రైనింగ్ అవుతూ దాని గురించి వాళ్ళకు ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు. సో ఈ బుట్టబొమ్మలతో మనం ఈరోజు బుట్టబొమ్మ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఓకే అండి, అందరికీ తెలిసిందే మన బుట్టబొమ్మ కార్యక్రమంలో అయితే ఇప్పుడు ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. ముద్దుగుమ్మతో ముచ్చట్లు. సో ఫస్ట్ రౌండ్ లో మనం మొదటిగా పిలిచేద్దాం రండి. సో ఈ ముద్దుగుమ్మ ముచ్చట్లతో మనకు ఫస్ట్ బుట్టబొమ్మ అయితే వచ్చేసారు. చెప్పండి మీ పేరు? నాగమణి గారు. ఓకే నాగమణి గారు, చెప్పండి మీరైతే కోలాటం బ్యాచ్ లో ఉన్నారు. కోలాటం అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఎంజాయ్ చేసేటప్పుడు ఏమైనా దెబ్బలు తగలటం కింద పట్టడం అట్లాంటివి ఏమైనా జరిగాయి? లేదండి, మంచిగానే అంతా మంచిగానే ఉంది. అవునా? ఒకవేళ దెబ్బలు తగిలితే ఎలా? దెబ్బలు అనేవి కొట్టుకోరా మీరెవరు? ఇంతవరకు కర్రలు తగలటం కింద పట్టడం స్కిడ్ అవుతాం, యూనిటీ ఉంటాం, అందరూ యూనిటీగా ఉంటారా? ఓకే 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 సరే అండి. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న క్వశ్చన్ ఇస్తాను. సో ఆ క్వశ్చన్ కి నాకు సింపుల్ గా ఆన్సర్ చెప్పేసేయండి, ఓకేనా? మనం హోటల్కి వెళ్తాం కదా, ఆ హోటల్లో టీ ఎక్కడ ఉంటుంది? స్టవ్ మీద చెప్పండి. కాదు మేడం, హోటల్లో టీ ఎక్కడ ఉంటుంది? సింపుల్ క్వశ్చన్ మేడం, ఆలోచించండి. మీ బుర్రకి పదును పెట్టండి. మీకు తెలుసు, నాకు తెలుసు, మీ లోపల నుంచి ఆన్సర్ రావాలి అనుకుంటుంది కానీ అది రావట్లేదు. మధ్యలోకి వచ్చి స్ట్రక్ అయిపోయింది. గ్లాస్ కప్ లో ఉంటుంది. కాదు మేడం, సిల్లీగా ఆలోచించండి. గిన్నెలో ఉంటుంది. ఇంకా నయం సాసర్లో ఉంటుంది అనలేదు. కాదు, హోటల్లో టీ ఎక్కడ ఉంటుంది? ఎవరికైనా తెలుసా? హోటల్లోనే టీ ఉంటది. HOT. అదే ఎక్కడుంది ఆ టీ? మధ్యలో ఉంది. దేని మధ్యలో ఉంది? హోటల్ మధ్యలో ఉంది. దగ్గర దాకా వచ్చారు మేడం. ఇంకొంచెం ఉంది కదా. అదే ఆ టీ ఎక్కడుంది? హోటల్ మధ్యలో ఉంది. ఓకే మేడం అయితే చెప్పేస్తున్నారు హోటల్ మధ్యలోనే ఉంది, కాకపోతే అది ఈల మధ్యలో ఉందండి, అంతే కదా? ఓకే దెన్ ఓకే. కుసుమ గారు కుసుమంతో అలా విరబూస్తున్నారు, అంతేనా? కాంప్లిమెంట్స్ ఇస్తారా మీ పేరుకి? ఇస్తారు. పుష్పం అని. ఓ పుష్పం, కుసుమం, పుష్పం. ఇంకా మీ పేరుకి ఇంకేమైనా అర్థాలు ఉన్నాయా? లేదండి, నానమ్మ గారు పెట్టారంటే. కుసుమం పువ్వు ఇంకా ఏమైనా డిఫరెంట్ గా ఉన్నాయా? పేరుకి అర్థాలు వచ్చాయి? లేదండి, పుష్పం ఒకటే అని విన్నారా? ఓకే 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 సరే అండి. మిమ్మల్ని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉన్నారు. మీకు ఒక సింపుల్ టెన్షన్ తో చౌంట్లు వచ్చేస్తున్నాయి. నన్ను చూసి భయపడుతున్నారా ఏంటి? అంత భయపెట్టేటట్లు ఉన్నానా? లైటింగ్ కోలాటం వేయటం వల్ల చెమటలు వస్తున్నాయి. ఓకే 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 పర్లేదులేండి, ఏసీ పెట్టించేద్దాం. ఓకే అండి, సింపుల్ క్వశ్చన్ ఏంటంటే గడియారంలో పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు ఎక్కడ ఉంటాయి? మధ్యాహ్నం చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు ఎక్కడ ఉంటాయి? 12 దగ్గర కాదు. 1 నో. ఎవరికైనా తెలుసా? మధ్యాహ్నం చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు ఎక్కడ ఉంటాయి? సెంటర్ లో ఉంటాయి. కాదు అండి ఎవరు చీటింగ్ చేస్తున్నారు? అందరూ అయితే మీరు అందిస్తున్నారు. మీ టైం వచ్చినప్పుడు మాత్రం మీరు చెప్పరు, పక్కన వాళ్ళ క్వశ్చన్ మాత్రం ఎప్పుడు ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉంటారు. పక్కన వాళ్ళ దానికైతే గడియారంలోనే ఉంటాయి. ఓకే వెరీ గుడ్ అండి. కానీ చీటింగ్ చేశారండి, అందరూ అందించారు. మధ్యాహ్నం అన్నారు కాబట్టి మీ మధ్య గడియారాలనే ఉంటాయి. ఓకే ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ మీ పేరు? శ్రీలక్ష్మి అండి. శ్రీలక్ష్మి గారు చాలా లక్షణంగా ఉన్నారు, బుట్ట బొమ్మలాగా. ఎస్పెషల్లీ మీ ఐస్ చాలా క్యూట్ గా ఉన్నాయి, చాలా రేర్ గా ఉంటాయి ఈ ఐస్, అంతే కదా? అంతేనా? ఓకే అండి, మిమ్మల్ని సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, ఓకేనా? సరే, మన అనుమతి లేకుండా మన బాడీలో ఒక పని జరుగుతుంది, ఏంటది? హార్ట్ బీట్. కాదు. చెప్పండి, ఏదో ఒకటి సిల్లీగా ఆలోచించండి. మనం ఎప్పుడు పద్ధతిగా ఆలోచించొద్దు. మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం కదా, అది మామూలుగా మన మాటలు అంటారు. మన అనుమతి లేకుండా నోరు జారిపోతాం, అంతేనా? వచ్చేస్తాయి కదా బయటికి. అవునవును. సో అది ఓకే, కాకపోతే అది కూడా మాట్లాడే ముందు కొంచెం మనం కూడా ఆలోచిస్తాంలేండి. అది కూడా కాకుండా అంటే ఆ పని చేసేటప్పుడు మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. దాని ఆటోమేటిక్గా దాని పని అది చేసుకుంటది. అంటే మన బ్రెయిన్ ఆటోమేటిక్ గా అన్ని ఆలోచిస్తా ఉంటుంది. లేదులేండి, మనం ఆలోచిస్తేనే మన బ్రెయిన్, అది కాదు.
ఐస్ కళ్ళు అటు ఇటు చూస్తూ ఉంటాయి కదా. కాదు, మనం చూసిన వైపే చూస్తాయి కళ్ళు. ఎంత మీ కళ్ళు బాగుంటే మాత్రం కళ్ళు మీద చెప్పేస్తారా? ఆ? ఇంకేముంటాయి మనకు తెలియకుండా మన పని. నిద్రపోయినప్పుడు కూడా చేస్తాం. ఇంటిస్తున్నా, నిద్రపోయినప్పుడు కూడా మనం ఆ పని చేస్తాం. ఆలోచన కాదు, శ్వాస. రైట్ 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 శ్వాస తీసుకోవటం అండి, అంతే కదా. దానికైతే ఎవరు అనుమతి అవసరం లేదు. మనం మర్చిపోయినా కూడా పాపం దాని పని అది చేసుకుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు చెప్పండి. ఝాన్సీ లక్ష్మి. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి ఎన్నో యుద్ధాలు చేశారు. మీరు కూడా అంతేనా? ఏం లేదండి చేసే ఉంటారులేండి. అలాంటివి లేదు. మీ హస్బెండ్ ఎప్పుడు యుద్ధం చేయలేదా? ఫైటింగ్ చేయలేదా? ఎలా అండి? ఫైటింగ్ చేయకపోతే ఆడవాళ్ళం ఎలా అవుతాం చెప్పండి? ఏం లేదండి, ఫైటింగ్ లేదు, ఏం లేదు. ఫైటింగ్ ఏం లేదా? ఓకే ఓకే దెన్ అయితే అంటే మీ సారు అంత బాగా చూసుకుంటారు మిమ్మల్ని? బాగానే చూసుకుంటారు. సరే అండి, ఓకే. మనల్ని దీవించేటప్పుడు ఆయుర ఆరోగ్యాలు ఉండాలని ఎవరిని దీవిస్తారు? అంటే 100 ఏళ్ళు నిండు 100 ఏళ్ళు 100 ఏళ్ళు బ్రతుకు అని ఎవరిని దీవిస్తారు? పిల్లల్ని దీవిస్తారు, పెళ్ళైన అమ్మాయిల్ని దీవిస్తారు. ఓకే, అలా దీవించినప్పుడు ఎవరు ఉంటారు? అంటే ఎవరు నిండు 100 ఏళ్ళు ఉంటారు? పెద్దవాళ్ళే ఉంటారు. మనం నిండు 100 ఏళ్ళు అని దీవిస్తాం కదా, ఆ నిండు 100 ఏళ్ళు అని దీవించిన వాళ్ళు ఎవరు ఉంటారు అంటున్నాను. పిల్లలు ఉంటారు. కాదు కాదు కాదు, దేవుడు కాదు. దీవించే వాళ్ళు కాదు, తప్పు ఆన్సర్. పక్కన పేపర్ అందిస్తున్నారు. చీటింగ్ ఇది. టెన్షన్ పడుతున్నారా? నేను అడిగిన క్వశ్చన్ కి ముందే చెప్పారు, నాకు ఏ క్వశ్చన్ చెప్పినా దానికి ఆన్సర్ చెప్పు ప్లీజ్ అని చెప్పేసి, అంతే కదా? చెప్పలేదేం లేదు మీరా. నేను చెప్పలేదంట, నేను ఎలా చెప్తాను? అది చీటింగ్ అవుతుంది కదా. సరే చెప్పండి, ఆలోచించండి, గట్టిగా ఆలోచించండి. మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఆలోచించకపోతే ఎలా చెప్పండి? ఆలోచించండి, మీ మెదడుకి పదును చెప్పండి. నిండు 100 ఏళ్ళని ఆశీర్వదిస్తాం కదా, ఆశీర్వదించినప్పుడు ఎవరు ఉంటారు? అలా ఆ నిండు 100 ఏళ్ళు ఎవరు ఉంటారు? మీలో ఎవరికైనా తెలుసా బుట్ట బొమ్మలు? తెలుసా? మేము అట్లా చెప్పం, వెనకున్న వాళ్ళు అయితేనే. ఎవరైనా తెలుసా? ఎవ్వరు లేరండి. ఆన్సర్ తెలీదా? అయ్యో, నేనే చెప్తాను. యాక్చువల్గా ఎవరంటే ఆయుష్ ఉన్న వాళ్ళు ఉంటారు, అంతే కదా, సింపుల్. అంతేగా, ఆయుష్ ఉన్న వాళ్ళేగా నిండు 100 ఏళ్ళు ఉంటుంది. ఓకే, మీ పేరు చెప్పండి. విజయ్ కుమారి. నా పేరు విజయశ్రీ. సేమ్ ఉంది, కొంచెం తేడా అంతే. ఓకే, చెప్పండి విజయ్ కుమారి గారు, మీరు కోలాటం ఆడేటప్పుడు మీకు ఎప్పుడైనా దెబ్బలు తగలటం, కింద పడటం అట్లాంటివి జరిగాయా? కింద పట్టడం అంటే ఏం లేదు, కామన్ అది. దెబ్బలు తగలటం అంటే కింద పడ్డప్పుడు ఫ్లోర్స్ అలాంటివి ఏమైనా పగిలిపోయాయా? లేదు. అట్లా ఫ్లోర్స్ పగలటం, దాని మీద సిమెంట్ వేయటం అలాంటివి ఏమన్నా? దెబ్బలు తగలటం లేదు, బండ పగలటం లేదు. మీరు పక్కన వాళ్ళని కొట్టుకుంటూ వెళ్ళారు. వాళ్ళు మమ్మల్ని కొట్టడం, మేము వాళ్ళని కొట్టడం. కొట్టుకోవడం అయితే కామన్ అంటారు ఇక్కడ. సో ఏది జరిగినప్పటికీ కోలాటంలో మాత్రం మేము కొట్టుకోవడానికే వస్తున్నాం, కొట్టుకోవడానికి మాత్రమే కోలాటం చేస్తున్నామని మన విజయలక్ష్మి గారు అయితే స్టేట్మెంట్ ఇచ్చారు, అంతే కదండి? అంతే అంట. ఓకే అండి, మీకు సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. మనం గుడికి ఎందుకు వెళ్తాం? దేవుడికి దండం పెట్టుకోవడం, మన కోరికలు కొలుచుకోవడం కోసం. కాదండి, కొంచెం డిఫరెంట్ గా ఆలోచించండి. స్పాండెంట్ గా ఆలోచించండి. మనం గుడికి ఎందుకు వెళ్తాం? అబ్బా, వెనకాల ప్రసాదం కోసం అంట. ఏమన్నా నిజమే అండి, గుళ్ళో పులిహార మాత్రం సూపర్ గా ఉంటుంది. ఇంట్లో చేస్తే ఆ టేస్ట్ అది కదా. నేనైతే ఇప్పుడు అట్లా ఆలోచించలేదు. నేను మాత్రం గుడికి పులిహార తినడానికే వెళ్తానండి. దేవుడిని దండం పెట్టుకోవడానికే వెళ్తాం, మన కోసం వెళ్తుంటాం. అది కాదండి, వేరే చెప్పరా? అండి ఒకటి ఆన్సర్ ఏంటంటే అంత పద్ధతిగా ఉండదు, కొంచెం సిల్లీగా ఉంటుంది. సో ఆలోచించండి. దేవుడికి మొక్కుకోవటం కోసం. మన పద్ధతి కాదండి, కొంచెం డిఫరెంట్ గా. మనం గుడికి ఎందుకు వెళ్తాం ఎవరికైనా తెలుసా? వెనకాల వాళ్ళు గుడికి ఎందుకు వెళ్తాం మనం చెప్పండి? ప్రసాదం కోసం. అది నేను కూడా అందుకే వెళ్తాను. అది కాకుండా ఇంకొంచెం ఏమైనా కొత్తగా థింక్ చేయండి. ఓహో, దేవుడు కాదు, చెప్పండి. ఏదో చెప్తున్నారు. బాగున్నారా, ఎలా ఉన్నారు అని కనుక్కోవడం కోసం. సో దేవుడి యోగక్షేమాలు కనుక్కోవడం కోసం గుడికి వెళ్తారంటే నిజంగా మీరు చాలా గ్రేట్. దేవుడి మాట వింటే నిజంగా ఎంత సంతోషిస్తాడంటే, అయ్యో నా గురించి ఆలోచించే భక్తులు కూడా ఉన్నారని. కానీ ఇది మాత్రం కాదండి. ఇంకెవరైనా ఏమైనా చెప్తారా? మీరు చెప్పండి, గుడికి ఎందుకు వెళ్తాం మనం? చెప్పండి. మీరు ఎందుకు వెళ్తారు గుడికి?
నేను ప్రసాదం కోసం వెళ్తా. అంత ప్రసాదం బ్యాచ్ చేయండి చెప్తున్నాను. అబ్బా ఏం ప్రసాదం? పులిహార, లడ్డు? పులిహోర ఇష్టం. గుళ్ళో ప్రసాదం పులిహార బాగుంటది. ఎస్పెషల్లీ ఆవు పిండి వేసి చేస్తారండి. అబ్బా టేస్ట్ అసలు అమ్ముంటది. సారీ, మన బుట్ట బొమ్మ కాస్త పులిహార ప్రోగ్రామ్ అయ్యేటట్లుంది. ఓకే అండి, చెప్పండి గుడికి ఎందుకు వెళ్తాం? సో ఇక్కడ ఎవరికి తెలియదు కాబట్టి మనం గుడికి ఎందుకు వెళ్తాము అంటే గుడి మన దగ్గరికి రాదు కాబట్టి అందుకని గుడి దగ్గరికి వెళ్తాం. చూసారా ఎంత సింపుల్ ఆన్సర్, అసలు చెప్పలేకపోయారు. ఏంటో అన్ని నేనే చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్ ఓకే థ్యాంక్ యూ. సో నెక్స్ట్ బుట్ట బొమ్మ వస్తున్నారు. చెప్పండి మీ పేరు? భారతి. ఓకే భారతి గారు, చెప్పండి. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ సౌదరి, అంతేనా? అంతే అండి. ఓకే గుళ్ళో అంటే స్కూల్లో ఈ ప్రేయర్ చెప్పేటప్పుడు అందరూ ఏమన్నా టీచ్ చేసేవాళ్ళ? ఏం లేదండి. ఓ భారతి అనుకుంటే ఏం టీచ్ చేయలేదా? చేయలేదండి. ఓకే నైస్ నేమ్ అండి, భారతదేశము. ఓకే మీకు నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. పున్నమి నాడు చంద్రుడు ఎందుకు కనిపిస్తాడు? బ్రైట్ చెప్పండి. పున్నమి నాడు చంద్రుడు ఎందుకు కనిపిస్తాడు? నిండుగా ఉంటాడు కాబట్టి. కాదు, పున్నమి నాడు చంద్రుడు ఎవరికైనా తెలుసా? అబ్బా వాటే స్పాంటేనియస్, అసలు బాగా చెప్తున్నారు. ఇంకా ఎవరికైనా చెప్పండి. అంతే. చెప్పండి. పున్నమి నాడు చంద్రుడు ఎందుకు కనిపిస్తాడు? అది క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పండి. సూర్యుడు కనిపించడు కాబట్టి చంద్రుడు కనిపిస్తాడు. సరే అండి, సూర్యుడు కనిపించలేదు కాబట్టి, సూర్యుడు తప్పిపోయాడు కాబట్టి ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి చంద్రుడు వచ్చారని మేడం గారు చెప్తున్నారు, అంతేనా? ఓకే కానీ అది కూడా కాదు. చెప్పండి, ఏమైనా ఆలోచించండి. ఈలోపు మీరు నేను ఇక్కడ అడుగుతా, మీరు చెప్పండి. మొత్తం చీకటిగా ఉంటుంది కాబట్టి చంద్రుడు కనిపిస్తాడు. సూపర్ ఆన్సర్. అసలు చీకటిగా ఉంటుంది కాబట్టి చంద్రుడు కనిపిస్తున్నాడంట. అంటే డిఫరెంట్ గా థింక్ చేయమన్నా కానీ ఇంత డిఫరెంట్ గా థింక్ చేస్తారని అనుకోలేదు. ఇంకా చెప్పండి, మీరు చెప్పండి, ఆలోచించండి. కమాన్, మీలో ఉన్న టాలెంట్ అంతా బయటికి తీసేయండి. ఇదే సమయం, మంచి సమయం. మీ టాలెంట్ ప్రపంచం మొత్తం చూడండి, ఇంతమంది చూస్తున్నారు. కనిపించాడు, పౌర్ణమి రోజునే కనిపిస్తాడు. అదే చంద్రుడు కనిపిస్తాడు. అదే నీ పౌర్ణమి రోజు చంద్రుడు ఎందుకు కనిపిస్తాడు? అన్ని నేనే చెప్పాల్సి వస్తుందండి. ఎంత ఈ బుట్ట బొమ్మలు అయితే నిజంగా చెప్పండి. మనం చూస్తున్నాం కాబట్టి ఆన్సర్ సూపర్. మనం చూస్తున్నాం కాబట్టి. సో ఈ ఆన్సర్ కూడా ఎందుకు వచ్చిందంటే పక్క నుంచి అయితే అందించడం జరుగుతుంది. ఈ చీటింగ్ అయితే నేను నిజంగా తీవ్రంగా ఖండిస్తున్నాను. పేపర్ అయితే లీక్ అయిపోయిందని నేను చెప్తున్నాను. ఓకేనా అండి? ఓకే థ్యాంక్ యూ. పుష్పలత అండి. ఓ పుష్పలత గారు, నైస్ నేమ్ అండి. సో మీరు చెప్పండి, కోలాటం ఆడేటప్పుడు మీరు ఎప్పుడైనా కొట్టుకోవడం, తిట్టుకోవడం, కింద పడ అంటే నార్మల్ గా ఏంటంటే ఇంతమంది లేడీస్ ఒక చోట ఉంటామంటే అది చాలా కష్టమైన పని. ఇంతమంది ఉండి ఇన్ని ఇయర్స్ గా మీరు కోలాటం ఆడుతున్నారు, నిజంగా గ్రేట్. సో ఇలాంటి టైంలో మీ మధ్య గొడవలు ఏమీ లేవండి. ఉంటాయి, ఆలోచించండి. ఉంటే మాత్రం వస్తాము, మా పని ఏంటో మేము చూస్తాము, ఆడుకుంటాము, వెళ్ళిపోతాము. ఓకే దట్స్ నైస్. ఓకే మేడం, మీకు ఒక సింపుల్ క్వశ్చన్ చెప్తాను. సూది దారం లేకుండా కుట్టేవి ఏంటి? సూది ద్వారం లేకుండా విస్తార్లు. నో. దోమలు. చెప్పండి. దోమలు. ఇంకా ఏం కుడతాయి? కరెక్టే. ఇంకా చీమలు దోమలు అండి. కరెక్ట్ చెప్పారండి. చూసారా ఎంత స్పాండెంట్ వచ్చిందో? ఒక్క రౌండ్ లోనే అలా రెచ్చిపోతున్నారు. సూది దారం లేకుండా కుట్టేది దోమలు, చీమలు. ఈసారి మాత్రం ఎవరి సపోర్ట్ లేకుండా వాళ్ళంతటే వాళ్ళు బ్రెయిన్ కి పదును పెట్టి వాళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళని బయటికి తీస్తున్నారు అనమాట. చిన్నగా. వెరీ గుడ్ అండి. నైస్ అండి. ఓకే మన ఫస్ట్ రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సై అంటే సై. ఇప్పుడు సై అంటే సైలో మన బుట్ట బొమ్మలు అయితే రెడీగా ఉన్నాయి. సో వాళ్ళనైతే మనం డైలాగ్స్ అడిగేసి కన్ఫ్యూజ్ చేసేసి వాళ్ళ నోట్లోంచి ఆ డైలాగ్స్ ఎలాగొస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే రండి. మీ పేరు? లక్ష్మి గారు. వావ్ నైస్ నేమ్ అండి. ఓకే మీరు మూవీస్ ఎక్కువగా చూస్తారా? చూస్తాను. ఓకే అంటే ఎలాంటి మూవీస్ చూస్తారు? ఫన్నీ మూవీస్ చూస్తారా? ఓకే దన్ మీకు సింపుల్గా ఒక సినిమా డైలాగ్ చెప్తాను, అది చెప్పండి అంతే. ఓకేనా? ఓకే రెడీ. కుమారస్వామి, గోపాలస్వామి, వీరస్వామి, సీతారామస్వామి ఇలా 5 పుట్టిన తర్వాతకి చనిపోతూ ఉంటే ఈసారి పుట్టేవాడు చంపేవాడు కావాలని, చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టాడు మా నాన్న లక్ష్మీ నరసింహస్వామి అని. ఈ డైలాగ్ సింపుల్ డైలాగ్ మీరు చెప్పేసేయండి. మళ్ళీ ఒకసారి చెప్పండి మీరు. కుమారస్వామి, గోపాలస్వామి, లక్ష్మీ నరసింహ. చీలేదు మేడం, చీలేదు. లాస్ట్ కుమారస్వామి, గోపాలస్వామి,
ఇంకెవరున్నారు ఇంకా చాలా మంది స్వాములు ఉన్నారు. చెప్పారు, గుర్తు రావద్దు. మీరు గుర్తుంచుకోవాలండి. మీరు కోలాటం లీడర్. మళ్ళీ ఒకసారి కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సీతారామ స్వామి, ఇలా 5 కొడుకులు పుట్టిన తర్వాతకి పుట్టిన వాళ్ళు చనిపోతుంటే ఈసారి పుట్టేవాడు చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టాడు మా నాన్న లక్ష్మీ నరసింహస్వామి అని. ఓకే, గుర్తుందా? రైట్, కాపీ పేస్ట్. కుమారస్వామి, గోపాలస్వామి. యాక్షన్ మేడం, యాక్షన్ యాక్షన్ యాక్షన్. అసలు బాలకృష్ణ హైప్ ఎలా ఉంటుంది? కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అట్లా. కుమారస్వామి, గోపాలస్వామి లేదు లేదు లేదు, టేక్ 2 అండి, టేక్ 2. ఓకే, డన్. 1 2 3 స్టార్ట్. కుమారస్వామి, గోపాలస్వామి, సీతారామస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, 5 కొడుకులు. 5 కొడుకులు పుట్టిన వాళ్ళు చనిపోతూ ఉన్నారని. పేపర్ చాలా హార్డ్గా ఉంది పాపం. సరే, 5 కొడుకు. సరే సరే, ఓకే. నాకు తొందరగా పెళ్లి చేసేయండి నాన్న, ఈ చదువులు అవి నా వల్ల అవ్వట్లేదు. సింపుల్ క్వశ్చన్ చెప్పేసేయండి. నాకు తొందరగా పెళ్లి చేసేయి నాన్న, ఈ చదువులు అవి నా వల్ల కావట్లేదు. ఏమన్నా చెప్పారా? అసలు బాగా ఎక్స్పీరియన్స్ అనుకుంటా. లేదు. మీ నాన్నగారిని అలా అడిగారా? అడగలేదు, అడగకుండానే చేసేసారా? అయ్యో. ఓకే, మీ పేరు చెప్పండి. కవిత. సో నాకు ముందే వార్నింగ్ ఇచ్చారు, నాకు మాత్రం సింపుల్ డైలాగ్ ఇవ్వకపోతే మీ సంగతి చెప్తా అని నన్ను చాలా దారుణంగా వార్నింగ్ ఇచ్చారు. సో నిజంగా నేను ఈ బాధతో నేను చాలా సింపుల్ డైలాగ్ ఇస్తున్నాను. ఓకేనా అండి? ఓకే, జస్ట్ ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే, సారీ, కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తాను. నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యి, మీరు ఈజీగా చెప్పేస్తారు. మళ్ళీ చెప్పండి ఒకసారి. నాకే ఎగ్జామ్ పెట్టేస్తున్నారు చూడండి. సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. కష్టమే అబ్బా. ఓకే అండి, వస్తుంది. ప్లేస్ నువ్వు చెప్పినా సరే, టైం నువ్వు చెప్పినా సరే. యాక్షన్ మేడం. బాలకృష్ణ అసలు ఎలా ఉంటది? ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, కత్తులతో కాదురా, కంటి చూపుతో. చెప్పండి. ముందు చేతులు తీయండి, చేతులు తీసేయండి. బాడీ కొంచెం లూజ్ చేయండి. లూజ్ మేడం, లూజ్. ఒకసారి ఇలా ఊపండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు లోపల నుంచి అలా వచ్చేసా. కళ్ళు మూసుకొని బాలకృష్ణ తలుచుకోండి. జై బాలయ్య. ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. సాధించేశారు. నిజంగానే కంటి చూపుతోటే చంపేసేటట్లున్నారు మీరు. నిజంగా నన్ను బెదిరించేశారు. నిజంగా నేను ఏం చేస్తాను ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, రండి. ఏం చేద్దామంటారు? ఏదో చెప్తున్నారు నాకు. డైలాగు చిన్న చెప్పంటున్నావు. చాలా చిన్న డైలాగ్ కావాలంట. ఓకే, డన్. మీకోసం చిన్నది ఇస్తాను. ఓకే, మీ పేరు చెప్పండి. యామిని గారు అయితే నన్ను రిక్వెస్ట్ చేశారు, ప్లీజ్ దయచేసి నాకు ఒక చిన్న డైలాగ్ చెప్పండి. నేను చెప్పలేను, నేను మాట్లాడలేను, నాతో అయితే విన్నవించుకున్నారు, విజ్ఞప్తి చేశారు. సో మేడం విన్నపాన్ని అయితే మనం ఓకే చేద్దాము. ఓకే, ఒక పెద్ద డైలాగ్ ఉంటే చెప్పండి అమ్మా. ఎవరైనా ఒక 2 పేజీల డైలాగ్ చెప్పండి అమ్మా. టైప్ చేసి తీసుకొస్తున్నారు మీకోసం ఒక 2 పేజీల డైలాగ్. ఓకేనా? కమిషనర్ కూతుర్లకి పెళ్ళిళ్ళు కావా? కమిషనర్ కూతురు ప్రేమించరా? చంటిగాడు లోకల్. ఇది చెప్పండి. కమిషన్ కూతుర్లకు పెళ్లి కావా? కమిషన్ కూతుర్లు ప్రేమించరా? చంటిగాడు ఇక్కడ లోకల్. చిట్టిక మాత్రం లోకల్ మాత్రం బాగా వచ్చింది, ఎందుకంటే మేము లోకల్ అని చెప్పుకోవడానికి. కమిషనర్ చెప్పేటప్పుడు మాత్రం పద్ధతిగా చెప్పరా, మేము ఒప్పుకోమా. టేక్ 2. కమాన్. 1 2 3 కమాన్. నేను పక్కకి వెళ్ళిపోతా. కమిషన్ కూతుర్లు ప్రేమించరా? కమిషన్ కూతుర్లు పెళ్లిళ్ళు కావా? ఇక్కడ చంటిగాడు లోకల్. చెప్పేశారు. క్లాప్స్. అంటే నేను మీ డైలాగ్ లో నిమగ్నం అయిపోయాను, అంత ఘనంగా చెప్పేశారు, లీనం అయిపోయాను అనమాట. థ్యాంక్ యూ అండి, చాలా చక్కగా చెప్పారు.
సో ఏం లేదండి, సింపుల్ గా జస్ట్ డైలాగ్ ప్రాక్టీస్ కోసం పాప హెల్ప్ చేస్తున్నాను, అంతకంటే నేను ఇంకేం చీటింగ్ చేయట్లేదు. మీ పేరు చెప్పండి. శారద అండి. ఓకే శారదా గారు, మీకైతే సింపుల్ డైలాగ్ ఇస్తాను, గుర్తుంది కదా డైలాగ్? ఓకే ఆ డైలాగ్ అయితే ఓకే, లేదు డైలాగ్ ఇప్పుడే చెప్తున్నాను. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. మీరు ఇప్పుడు దాన్ని మీకు ముందే పేపర్ లీక్ చేశా కాబట్టి మీరు విత్ యాక్షన్ తోటి బాలయ్యని తలుచుకొని చెప్పేయాలి, ఓకేనా? ఫ్లూటు జింక ముందు కాదురా, సింహం ముందు. ఫ్లూటు జింక ముందు ఊదురా, సింహం ముందు కాదు. ఫ్లూటు జింక ముందు కాదురా, సింహం ముందు. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదురా. ఫ్లూటు జింక ముందు ఊదురా, సింహం ముందు కాదురా. అమ్మయ్య, ఫైనల్ గా సాధించేశారండి. ఫ్లూట్ ఎట్టి పరిస్థితులను జింక ముందే ఊతాం, సింహం ముందు కాదని నిరూపించారు. ధన్యవాదాలు. నెక్స్ట్ వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఓకేగా, చెప్పండి మీ యాక్షన్ విత్ యాక్షన్ చెప్పాలి. రెడీ 1 2 3 యాక్షన్. వీరశంకర సిర ఈరరే సింహారెడ్డి, వీరశంకర సిర ఈరరే సింహారెడ్డి, మొక్కే కదా అని కోస్తే పీక కోసేస్తా. మొక్కే కదా అని ఏం కోస్తారు? పీక కోసేస్తా. మొక్కే కదా అని పీకేస్తే, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఏమన్నా చెప్పారా అసలు? అద్దండి, అది అలా ఉండాలి. అసలు ఉన్నారు యంగ్ లేడీస్, ఎందుకండి విత్ యాక్షన్ లేదే లేదు, పద్ధతిగా ఇలా నిలబడి అదండి ఇదండి అని చెప్పి చూసి నేర్చుకోండి కొంచెం, ఓకేనా? థ్యాంక్ యూ అండి. చెప్పారండి పద్ధతిగా ఉండమని అంటున్నారండి, అంతేనండి? అండి అండి ఓకే అండి, చాలా పద్ధతిగా ఉన్నారండి. అలాగే ఉంటాం. ఓకే, ఓ వెరీ గుడ్, కనిపిస్తుంది. పద్ధతికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోతున్నా స్వాతి గారు ఇప్పటి నుంచి పద్ధతికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోతున్నారు. పద్ధతి అంటే స్వాతి గారు, స్వాతి అంటే పద్ధతి. సో ఖమ్మంలో మన పద్ధతికి బ్రాండ్ అంబాసిడర్ స్వాతి గారని మన సుమన్ టీవీ ఖమ్మం ద్వారా మీరు దయచేసి రిక్వెస్ట్ చేయండి అని చెప్పేసి స్వాతి గారు అడుగుతున్నారు. మనకు సంబంధం ఏం లేదు అసలు, అంతేగా? అనంత పద్మనాభ కోలాటం గ్రూప్ లో ఉన్నటువంటి స్వాతి గారు. ఓకే చెప్పండి, మీరు మూవీస్ బాగా చూస్తారా? చూస్తాను. ఓకే, ఏదైనా మూవీ డైలాగ్ వచ్చా? ప్రాక్టీస్ చేసుకొని వచ్చారుగా? లేదు లేదు లేదండి. చిన్న డైలాగ్ చెప్తాను. నా పేరు సీత, సీతతో అంత ఈజీ కాదు. కాదు, ఆ డైలాగ్ అంటే వెనకాలంట నా డైలాగ్, అది నేను ప్రిపేర్ అయ్యా, నాకు సంబంధం లేదంటున్నారు. ఓకే, నా పేరు సీత, సీతతో అంత ఈజీ కాదు. నిజమే, స్వాతి గారితో అంత ఈజీ కాదు కనిపిస్తుంది. పాపం సార్ కష్టాలే అనుకుంటా. అవన్నీ పబ్లిక్ చెప్పకూడదు. అయ్యో, పబ్లిక్ అవును, ప్రైవేట్ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, మీకు చాలా సింపుల్ డైలాగ్ చెప్తాను, ఓకేనా? పద్దు శివంగి ఆడపులి, సింపుల్ డైలాగ్, ఓకేగా? ఇంతే తొడగొట్టి చెప్తే కెమెరా గ్లాస్ పగిలిపోవాలి అంతే. వద్దు, అటువైపు ఇంకొకటి మళ్ళీ ఒకసారి ఓకే, రిపీటెడ్ కావాలంట. పద్దు శివంగి ఆడపులి, ఓకేనా? రెడీ 1 2 3. పద్దు శివంగి ఆడపుల్లి. 1 more టేక్. తొడ కొడితే స్టేజ్ మొత్తం షేక్ అయిపోయి వీళ్ళందరూ కింద పడిపోవాలి, అసలు అలా ఉండాలి. ఓకే ఓకే, అందరు షేక్ అవ్వకండి, గట్టి పట్టుకోండి, ఓకేనా? 1 2 3. పద్దు శివంగి ఆడపుల్లి. ఓ నైస్ 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 నైస్, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, నైస్ ట్రై. నా డైలాగ్ కాపీ కొట్టారు అని వెనకాల నుంచి ఒకటే ఏడుస్తున్నారు అసలు. ఓకే, మీకు సింపుల్, ఓకే సింపుల్. వెళ్ళవయ్యా, వెళ్ళు 3 వెళ్ళే ఇంకేమైనా ఉన్నాయా చెప్పండి. వెళ్ళు అన్నే నేను ఎలా చెప్పాను, మీరు ఎలా చెప్తున్నా? ఓకే ఓకే, ట్రైల్ వేసారండి, ఒరిజినల్ కాదు. ఇప్పుడు టేక్ తీసుకున్నాం. 1 2 అటువైపు. 1 2. వెళ్ళు వెళ్ళిపోయా. కెమెరామెన్ వెళ్ళిపోమంటారా? చెప్పండి, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాడు మంచిగా. వెళ్ళు ఓకే ఓకే, జాగ్రత్త అండి, వెళ్తున్నారేమో, దయచేసి వెళ్ళమాకండి, ఇది జస్ట్ మూవీ డైలాగే. ప్లీజ్ కెమెరామ్యాన్ గారు, అగోండి మేమందరం ఉన్నామండి, ఇంకా చెప్పాల్సిన వాళ్ళు దయచేసి వెళ్ళమాకండి అని చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. సరే, ఒక చిన్న సింపుల్ డైలాగ్. మీ పేరు చెప్పండి. పుష్పలత. ఓ పుష్పలత గారికి ఇప్పుడు మనం పుష్ప సినిమా డైలాగ్ ఇద్దాం, ఓకేనా? పుష్ప తగ్గేదేలే, ఓకేనా? ఓకే. పుష్ప తగ్గేదేలే. అసలు తగ్గరనుకుంటా. తగ్గేది లేదా? అంతే, అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ మేము తగ్గమండి, మేము ఇలాగే ఉంటామంటారు, అంతేనా?
అయ్యో పాపం ఎన్ని కష్టాలు వచ్చాయో. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఓకే నేను చెప్తాను డైలాగ్ మీకు సింపుల్గా, అంటే నేను కూడా మనకు కూడా సడన్గా రావు కదా, ఆలోచించుకోవాలి కదా. అదే ఈ మధ్య అసలు మూవీస్ ఎక్కువ చూడట్లేదు. నేను హట్ అయ్యాను, బుంగమూతి పెట్టుకున్నాను అని చెప్పాలి. ఓకేనా? మూతి ఇలా తిప్పాలి కంపల్సరీ. మూతి తిప్పడం మాత్రం అంటే అఫ్ కోర్స్ ఆడవాళ్ళకి అది మన జన్మ హక్కు అన్నమాట, మూతి తిప్పడం అనేది. ఓకేనా? ఓకే డన్. నేను హట్ అయ్యాను, బొంగమూతి పెట్టుకున్నాం. బాగా తిరిగిందండి మూతి, బాగా చేశారు. ఇంకొకసారి మళ్ళీ 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 ప్లీజ్. నేను హట్ అయ్యాను, బొంగమూతి పెట్టుకున్నాను. మేడం బొంగమూతి మాత్రం సూపర్ ఉంది అసలు. మీరు బొంగమూతి పెట్టుకుంటే ఇంకా అంతే అనుకుంటా, అంతేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. తెలుసులేండి, చూసాను ఇందాక పేపర్లు తిప్పేస్తున్నారు. లేదండి. ఓకే చెప్పండి మూవీ డైలాగ్. హనీ ఈజ్ ద బెస్ట్. మళ్ళీ 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 ఏదేది? హనీ ఈజ్ ద బెస్ట్. ఇట్లా హనీ ఈజ్ ద బెస్ట్. ఇట్లా నాకాలి మేడం హనీ అంటే ఈజ్ ద బెస్ట్. చేస్తానండి ఇక్కడ చెప్పండి. హనీ ఈజ్ ద బెస్ట్. ద బెస్ట్. మళ్ళీ మళ్ళీ చెప్పండి. హనీ ఈజ్ ద బెస్ట్. హనీ ఈజ్ ద బెస్ట్. ఎంత పద్ధతిగా చెప్తున్నారంటే హనీ ఈజ్ ద బెస్ట్, హనీ ఈజ్ ద బెస్ట్ పాట పాడుతున్నారనమాట, అంతే కదా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ నాన్న పందులు గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. నానా పందులు గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. మామూలుగా లేదు, సింహం సింగిల్ గా వచ్చేసిందని చెప్తున్నారు. నైస్ టైం మేడం. మీకు సింపుల్ డైలాగ్ ఇస్తా. ఓకే, సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. ఓకే ఓకే బాగా వచ్చండి వెనకాల నుంచో విత్ యాక్షన్ అండి. యాక్షన్కి ఎలా ఉండాలంటే ప్రేక్షకులు బాలయ్య గారు కూడా అబ్బా ఎవరు నా డైలాగ్ ఇంత బాగా చెప్పారని అనుకోవాలి. ఓకేనా? ఓకే డన్. 1 2 3 ఇప్పుడు వస్తారంట లోపల నుంచి నటుడు బయటికి, పక్క నుంచి కామెంట్స్ వస్తున్నాయి, చూద్దాం ఎంత బాగా వస్తారు. సమయం లేదు మిత్రమా, రణమా శరణమా. అసలు బేస్ మామూలుగా భానుమతి ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల. ఓకే భానుమతి ఒకటే పీసు హైబ్రిడ్ పిల్ల. సిగ్గుపడుతున్నారండి, మీ సిగ్గు శివడా అంటారు కదా, అంతేనా? ఓకే డన్, థ్యాంక్ యూ. చూసారు కదండి మన బుట్ట బొమ్మలు అయితే ముచ్చట్లు అల్లర్లు గోలలు అయితే మామూలుగా లేదు. సో అనంత పద్మనాభ కోలాటం గ్రూప్ అండి, బ్యాంక్ కాలనీ. నిజంగా అందరినీ కూడా చాలా సరదాగా ఆటపాటలతో అయితే సాగింది. సో మీరు కూడా ఈ బుట్ట బొమ్మ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.